ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించుకుంటున్నట్లు మంత్రివర్గ సహచరులకు చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అధిష్టానానికి మాటిచ్చా, అందుకే రాజీనామా చేస్తున్నా అంటూ సన్నిహితుల దగ్గర చెప్పారు. సీఎంగా ఆఖరిసారి అరేంజ్ చేసిన సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ మీటింగ్ అనంతరం భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు సిద్ధరామయ్య సాయంత్రం లోపు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. కానీ మరో 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగేందుకే ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక రాజీనామా చేసినప్పటికీ కర్ణాటక ప్రభుత్వంలో తన ప్రభావం ఉండేలా సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్తూనే సిద్ధరామయ్య కండిషన్స్ పెడుతున్నారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజీనామా చేస్తాను, కానీ 4 డిప్యూటీ సీఎంలను నియమించాలని హైకమాండ్కు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో డీకే వర్గం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అన్ని వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని అధిష్టానానికి చెప్పిన సిద్ధరామయ్య అందులోనూ తనకు సన్నిహితులే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సిద్ధరామయ్య తనయుడు యతీంద్రతో పాటు ఎంబీ పాటిల్, లింగాయత నేత ఈశ్వర్ ఖండ్రే, సీనియర్ నేత డాక్టర్ జి పరమేశ్వర్, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పేర్లు డిప్యూటీ సీఎం రేసులో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇందులో ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను రాజీనామా చేస్తున్నట్టు, పదవిని కోల్పోతున్న విషయాన్ని తన సన్నిహిత కేబినెట్ సహచరులకు తెలియజేసినట్లు అధికారికంగా మనకు అందుతుంది. తన నివాసంలో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డీకే శివకుమార్ ను తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంచుకోబోతున్న విషయాన్ని కూడా సహచర కేబినెట్ మంత్రులతో సమాచారం పంచుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ఫోటోలో కూడా చూసాం మనం. ఇవాళ సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. డీకే శివకుమార్ ఆలింగనం చేసుకుంటూ కూడా ఆయన పాదాభివందనం తీసుకోవడం జరిగింది. ఆశీర్వాదాలు తీసుకొని రాబోయేటువంటి ముఖ్యమంత్రి పదవి దిశలో సహాయ సహకారం అందించాలని సిద్ధరామయ్యను కాబోయేటువంటి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరినట్టుగా తెలుస్తుంది. కొన్ని షరతులతో ఇంకా ఇప్పటికీ సిద్ధరామయ్య తన పట్టును బిగించాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 3 నుంచి 4 డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ పై తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే హైకమాండ్ మాత్రం గతంలో డీకే శివకుమార్ మాత్రమే ఒక్కరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదే దిశగానే నిర్ణయం తీసుకుంటున్నాం. మరో 4 ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవుల దిశగా నిర్ణయం చేసుకోబోతుందా చూడాల్సింది. అయితే షెడ్యూల్ కులాలు, ముస్లింలు, ఇటు లింగాయతకు సంబంధించినటువంటి వర్గ నేతలు, దాంతో పాటు సిద్ధరామయ్య కుమారుడు అయినటువంటి డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య పేరు కూడా డిప్యూటీ సీఎం పదవుల కోసం వినిపిస్తున్న పేరులో కనపడుతుంది. కేబినెట్ లో తీసుకుని డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టాలి తన తనయుడికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉత్తర కర్ణాటకకు చెందిన లింగాయత నేత అయినటువంటి సిద్ధరామయ్యకు సన్నిహితులైన ఎంబీని కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. ఇటు షెడ్యూల్ కులాలకు సంబంధించి సీనియర్ నేత అయినటువంటి జి పరమేశ్వరన్ పేరును కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కుమారుడు ప్రియాంక ఖర్గే పేర్లు కూడా డిప్యూటీ సీఎం రేసులో వినిపించడం జరుగుతుంది. ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం వహించాలని జమీర్ అహ్మద్ పేర్లను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ 27, 28 2 తేదీల్లో ముంబై మరియు ఇండోర్, ఉజ్జయిని పర్యటనకు వెళ్లారు. దాని కారణంగా ఇవాళే సిద్ధరామయ్య రాజీనామా పత్రాలని రాష్ట్రపతి భవన్ వర్గాల ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ రాజ్భవన్ వర్గాలకు అందజేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చిన తర్వాత ఆమోదించి శనివారం ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవి బాధ్యతలు చేపట్టేటువంటి దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ పావులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా ఇట్లా కాంగ్రెస్ కి ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. ముఖ్యమంత్రులు మార్చడం అనేది 2023లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలోనే డీకే శివకుమార్ కు 2.5 నుంచి 3 ఏళ్ల పదవి కాలం పూర్తయిన తర్వాత సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్ కు హామీ
డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడం కారణంగానే డికే శివకుమార్ ఇవాళ పట్టుబడడం జరిగింది. గతంలో కూడా 1999, 2004లో ఎస్ఎం కృష్ణకు సంబంధించినటువంటి సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. 92, 94లో వీరప్ప మొయిలీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇటు వీరేంద్ర పాటిల్ 1989లో సీఎం గా అవ్వడం జరిగింది. ఇటు ఎస్ బంగారప్పకి సంబంధించినటువంటి సందర్భంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ను కాంగ్రెస్ పార్టీలో చూడడం జరిగింది. ఏదేమైనా ముఖ్యమంత్రి పదవుల కుర్చీలాటలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా రాష్ట్రాల విషయంలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ముఖ్యమంత్రి చేయడం, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ముఖ్యమంత్రి పదవులు మార్చడం అనేది సహజంగా జరిగేటువంటి రాజకీయ పోరాటంలో మాత్రం గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. అదే దిశగానే ఈ రోజు కూడా కర్ణాటకలో రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధరామయ్యను పక్కకు పెట్టి ఒకలింగ వర్గానికి సంబంధించినటువంటి డికే శివకుమార్ ను ముఖ్యమంత్రి పదవి తీసుకునే దిశ ఎక్కువ సమాచారం అందుతుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్.